సీఎం జగన్ పాలనలో బీసీలకు పెద్దపీట వేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ను ప్రకటించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో ఉన్న 7కి 7 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏ గ్రామానికి పోయినా, ఏ విలేజ్కి పోయినా, ఏ వార్డుకు పోయినా, ఏ ఇంటి దగ్గరికి పోయినా కూడా ఏ కుటుంబానికైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి నుంచి గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీకు సహాయం అందిందా అంటే మాకు సహాయం అందలేదని చెప్పే కుటుంబం నాకు తెలిసి ఒక్కడు కూడా లేని పరిస్థితి. ఏదో రకంగా కూడా ఈ రకంగా సహాయం చేసి ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఎన్ని కూటములు కలిసి వచ్చినా, ఎంతమంది నాయకులు మా నాయకుడి మీద, మా పార్టీ మీద అబద్ధ ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బీసీ అభ్యర్థిని అనిల్ కుమార్ యాదవ్ని ఎంపీగా కూడా పెట్టుకొని 7కు 7 గెలవబోతా ఉన్నాం. రేపు 14వ తారీఖు జరిగే ఏదైతే పల్నాడు బస్టాండ్లో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం, ఇది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 7 నియోజకవర్గాలకు సంబంధించి మా పార్టీ ఎమ్మెల్యేస్ జనం మధ్యలో జగన్ ఉన్నాడు, మేమున్నాం, విజయం మాదే. రాసుకోండి. వాళ్ళు ఇంకా అసలు పొత్తులే ఖరారు కాలేదే. అసలు 7 సీట్లలో ఎవరెవరిని పెడతారో తెలుసా వాళ్ళకి? 7 సీట్లో జనసేనకి ఏమన్నా ఇస్తారో లేదో తెలుసా మీకు? మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సీట్లో ఏది జనసేనకి ఇస్తారు, ఏది జనసేనకి ఎవరు తెలుసా? దే ఆర్ ఇన్ మోస్ట్ కన్ఫ్యూజన్. మాకు కన్ఫ్యూజన్ లేదు, విజయం మాదే. తృప్తులు అసంతృప్తుల గురించి మేము వర్రీ కావడం లేదు, కాబోము కూడా. 4 పోయారు మాకు ఓటు వేయకోకుండా, డబ్బులు గమ్ముడు పోయి. వీ డోంట్ కేర్. మా ఎంపీ గారు వెళ్ళిపోయాడు, డోంట్ కేర్. మా ఎంపీ గారికి మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. బీసీని పెడదామంటే నేను ఒప్పుకోలా, వెళ్ళిపోయాడు. పోటీ చేయమని చూస్తాం. ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు, ప్రజలు జగన్ పక్షాన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ప్రజలు. జనం మధ్యలో